కింద ఎంత వల్గర్ కామెంట్స్ ఉన్నాయో చూడండి. ఒక క్రిస్టియన్ అంటున్నాడా, ఒక హిందూ అంటున్నాడా చూడండి. చనిపోయాడు, సో అండ్ సో డౌట్స్ ఉన్నాయని చెప్పి వీళ్ళు రేజ్ చేస్తే ఒకడు వచ్చి ఇష్టం వచ్చిన పడతాడు. వాడు ఏమంటాడు, ఆ దేవుడి దగ్గర వెళ్ళిపోయాడు, మీరే చంపేసుకున్నారు. వై ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి మీకు? అంటే ఒక మనిషి డెత్ ని మీరు రిజైజ్ చేస్తారంటే మీ మనసు ఎక్కడ ఉంది చూడండి ఒకసారి. అసలు యేసు ప్రభు వచ్చింది దేనికోసం అండి? మనిషిని మరణం నుంచి తప్పించడానికి ఆయన శిలువ వేయబడ్డాడు. దాన్ని మీరు ఏకేలం చేస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు, వ్యంగ్యం చేస్తున్నారు. తిరిగి దానికి ఈ వ్యక్తి మీ గ్రంథాలు ఇలా ఉందిరా బాబు అని చెప్పి చూపిస్తే చివరికి ఈ స్థాయి దాకా పట్టుకుపోయారు మనిషిని. అంటే ఏం నేర్పుతుంది? మతం అనేది ఏం నేర్పుతుంది మనిషికి? బతకమని నేర్పుతుందా, చంపమని నేర్పుతుందా? ఎందుకు వచ్చినారు? క్రిస్టియానిటీ ఎప్పుడు చంపమని నేర్పలేదండి. అఫ్ కోర్స్ కొంతమంది రాజులు వాళ్ళు వీళ్ళు స్టేట్ స్పాన్సర్డ్ రిలీజన్ ఉంటే ఉండొచ్చు కాక, కానీ యేసు ప్రభు ఏనాడు హింసని ప్రోత్సహించలేదు. అందుకని ఇవాళ ఇన్ని వేల మంది వచ్చినా కూడా ఎక్కడ మీకు చిన్న ఇన్సిడెంట్ లేదు. మీరు చూడండి, ఎక్కడ మెటల్ డిటెక్టర్స్ ఉన్నాయా? ఎక్కడ చెక్ చేస్తున్నాడా? ఎందుకు జరుగుతుంది? మీరు అదే వేరే మత స్థలాలకు పోవాలంటే అక్కడ చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. గవర్నమెంట్ దే టేక్ ఇట్ యాజ్ ఎ వెరీ సెన్సిటివ్ ఇష్యూ అది. బట్ ఇక్కడ అట్లాంటిది లేదు. ఎవ్రీబడి దే ఆర్ రిజాయిసింగ్. అంటే ఈయన ప్రాణత్యాగం వల్ల దేవుడికి మహిమ కలిగిందని వీళ్ళు అంటున్నారు. వాళ్ళు ఏమన్నారు?